హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ అండ్ కలెక్షన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర అండి. ఈజీగా ఎక్కువ మసాలాలు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా తలకాయ మాంసాన్ని నీట్గా సాల్ట్ వేసి ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్నానండి. ఇది దాదాపు 1 కేజీన్నర వరకు ఉంటుంది. ముందుగా స్టవ్ ఉంచుకున్నాను, కుక్కర్ పెట్టుకుంటున్నానండి. కుక్కర్ హీట్ అయిన కదా నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుందండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడైంది. ఒక 2 బిర్యానీ ఆకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి తుంచి వేసుకుంటున్నాను. ఒక 2 నుంచి 3 ఆనియన్స్ సన్నగా తరిగాను. ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామండి. ఆనియన్స్ వేగుతున్నాయి కదండి, ఇందులోనే కొన్ని మసాలా దినుసులు ఇక్కడ చూపించినవన్నీ వేస్తున్నాము. ఒకసారి కలుపుకున్నాము. ఇది మా ఇంట్లో చెట్టుదండి, బిర్యానీ ఆకు అంటారు మా సైడ్ అయితే. మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ చేయండి. ఇది తుంచి వేసుకుంటున్నాను, మంచి అరోమా వస్తుందండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్కి వచ్చాయి కదండి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది ఫ్రెష్గా చేసుకున్నానండి. ఇప్పుడే నాన్ వెజ్లోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ వేయించుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ముందుగా నీట్గా వాష్ చేసుకున్న పీసెస్ని వేసుకుందాము. ఒకసారి కలుపుకుందామంటే ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. ఎందుకంటే అందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదండి, అది ఆవిరయ్యే వరకు అలాగే ఉడికించుకున్నాము. ఒకసారి మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదండి, వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. వాటర్ అంతా అయిపోయాక ఆయిల్ పైకి వచ్చేవరకు ఇలాగే ఉడికించుకున్నాము. ఆయిల్ సపరేట్ ఒకసారి మూత తీసి చూసుకున్నాము. వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. వాటర్ అంతా ఆవిరయ్యాక ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు మనం మిగతా మసాలాలు తీసుకున్నాము. ఇంకాసేపు ఉడకబెట్టాము. ఇలాగే ఇంకోసారి మూత తీసి చూసుకున్నాము.
ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయిందండి. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు కర్రీకి కావాల్సిన మసాలాలు వేసుకున్నాను. ఒక 4 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కొద్దిగా స్పైసీగా ఉంటేనే ఆ నీచు వాసన అనేది రాదండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, నేను ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మీట్ని వాష్ చేసేటప్పుడు కాస్త వేసుకున్నాను. ఇందులోనే ఒక 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒకసారి ఇవన్నీ కలిసేలాగా కలుపుకున్నాము. మసాలాలన్నీ ముక్కకు పట్టే వరకు ఇంకొక 5 నిమిషాల వరకు ఇలాగే ఉడికించుకుందామండి మూత పెట్టుకొని. ఒకసారి మూత తీసి చేసుకున్నాము. చూస్తున్నారు కదండి, మసాలా అంతా ముక్కకు బాగా పట్టింది. ఇప్పుడు మనకు కర్రీకి సరిపడా వాటర్ వేసుకున్నాము. నేను కాస్త హాట్ వాటర్ పెట్టుకొని వేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ చల్ల నీరు పోస్తే ముక్క అనేది ఉడకడం ఆగిపోతుంది. సో నేను బాయిల్డ్ వాటర్ వేసుకుంటున్నాను. దాదాపు 1.5 గ్లాస్ వాటర్ అండి. నేను కాస్త పక్కన పెట్టుకున్నాను. ఒకసారి కలుపుకున్నాను. నేను తీసుకున్న మటన్ కాస్త లేతగా ఉందండి మాంసం, అందుకని నేను ఒక 6 విజిల్స్ పెట్టుకుంటాను. మూత పెట్టుకున్నాను. సిక్స్ విజిల్స్ వచ్చాక మళ్ళీ చూద్దాము. 6 విజిల్స్ అయ్యాయండి. ఒకసారి చూస్తున్నాను. ముక్కడి కింద చూస్తున్నాము. ఇంకా సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు మనకి ఇందులోకి 2 స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకున్నానండి. మీకు ఇంకాస్త గ్రేవీ కావాలనుకుంటే మీరు ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. మాకు అయితే గ్రేవీ ఇంతవరకు కొంచెం తిక్కుగానే సరిపోతుంది. ఇప్పుడే కొబ్బరి పొడి వేసుకున్నాం కాబట్టి ఇంకాసేపు మూత పెట్టి ఉడికించుకున్నాము. మూత తీసి చూసుకుందాము. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిందండి. చివరగా కొత్తిమీర వేసుకున్నాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మేక తలకాయ కూర రెడీ అయినట్టే. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.